యేసు నామములో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగు రోడ్డు కడ దొరికింది నాకు. ఇంట్లోకి వచ్చాను, కరెంటు వైర్లు కనబడితే 2 బోట్లు పెట్టుకొని 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుణ్ణి. బ్రెయిన్కి భయంకరమైన షాక్. తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన. యేసు నామములో దీంట్లో డబ్బులు వచ్చిన కాక అని పలికిన. నా ఏటీఎం లో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ హనోక్. పోయిన వీడియోస్కి మీరు చాలా కామెంట్స్ చేశారండి. ఆ కామెంట్స్ అన్ని నేను చదువుతున్నాను. అలానే మాకు ఇలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఆ వీడియోస్ అన్నింటినీ మేము నోట్ చేసుకుంటున్నాము. ఆ వీడియోలు ఖచ్చితంగా వస్తాయి. ఛానల్ని ఫాలో అవుతుండండి. అంతేకాకుండా కొంతమంది మీతో మాట్లాడాలి, మీతో షేర్ చేసుకోవాలంటే ఎలాగని అంటున్నారు. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయ్యి డిఎం చేయండి. అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు మనం మాట్లాడుకున్న పోయే టాపిక్ ఏంటిదంటే సాక్ష్యాలు అనడం కన్నా చెత్త సాక్ష్యాలు అనడం కరెక్టేమో. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజుల్లో కొంతమంది సాక్ష్యాలు ఎలా చెప్తున్నారంటే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలను ఎగ్జాజరేట్ చేసి కలిపి చెప్తున్నారు. దానివల్ల ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమైతలేదు. ఇలా కలిపి చెప్పి జనాలను భ్రమపరుస్తున్నారు, జనాలని మోసం చేస్తున్నారు. నేను ఈ వీడియోని ఏదో ఇన్స్టాగ్రామ్ క్లిప్ చూసి, ఏదో 1 మినిట్ క్లిప్ చూసి నేను ఈ వీడియో చేస్తలేను. నేను యూట్యూబ్లో గంటన్నర వీడియోస్ చూసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు యాదమ్మ. ఈమె ముందు అన్యురాలు, తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నది. దేవుణ్ణి ఏం తెలుసుకున్నది ఏమో కానీ చాలా సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్తుంది, తన సాక్ష్యాన్ని చెప్తుంది. ఈమెకి 30 సంఘాలు కూడా ఉన్నాయి. ఈమె ఎలాంటి సాక్ష్యాలు చెప్తుందో, ఎలా సాక్ష్యం చెప్తుందో ఒకసారి మీరే చూడండి. ఒక దినం అంత దూరం పెన్ను కనిపించి అది నడుస్తూ నా దగ్గరికి రావడం జరిగింది. రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లకు పోవడం జరిగింది. తర్వాత దేవుడే నా కళ్ళు ముట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన చేతులు నా కళ్ళకు తగిలినాయో ఎమ్మటే బైబుల్ ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలైంది. చూశారు కదా, ఒక పెన్ను నడుచుకుంటూ వచ్చి రీఫిల్ ఈమె నోట్లోకి పోయిందంట. అప్పుడు ఈమె బైబుల్ చదవడం వచ్చిందంట. నేను చూసా, బైబుల్ చదవడం రాని వాళ్ళు దేవుని సహాయంతో, ప్రార్థన సహాయంతో వాక్యం చెప్తుంటే, వాక్యం చదువుతుంటే బైబుల్లో ఉన్న వాక్యాలను ఏలుబెట్టి చూస్తూ బైబుల్ చదవడం నేర్చుకున్న వారిని నేను చూసా. కానీ ఇలా రీఫిల్ నోట్లోకి వెళ్ళి బైబుల్ నేర్చుకున్న వారిని ఎవ్వరు చూడలే, ఈమె తప్ప. ఇదే కాదు, ఈమె ఒక ఆమెకి ఆయిల్ పెట్టి ప్రార్థన చేస్తే ఆమె ఒంట్లో నుంచి సీస ముక్కలు బయటకు వచ్చాయంట, ఇంత పెద్ద కత్తులు బయటకు వచ్చాయనంట, బ్లేడ్లు బయటకు వచ్చాయంట. అది బాడీయా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా? ఆ చర్చిలో పని చేస్తుండగానే ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొస్తే మా పాస్టర్ అని అన్నాడు, అమ్మా చేతులు కడుక్కొని ఈమెకు నూనె రాసి ప్రార్థన చేయవా అని అన్నాడు. ఒక గిన్నెలో నూనె తీసుకొని ఆమెను లోపలికి తీసుకుపోయి మొత్తం ఒళ్ళంతా పట్టించిన. ఏసు రక్తం చేయం, ఏసు నామం చేయమనుకుంటా. ఆమెకి ఎప్పుడైతే రుద్దడం మొదలుపెట్టినో ఆమె 2 రొమ్ములలోకి వెళ్ళి ఇంత పెద్ద సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకులు ఆమె ఒంట నుంచి. ఇదే కాదు, దీనికంటే దారుణమైన విషయము, ఈమె ఒక ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె ఒంట్లో నుంచి 680 రాళ్ళు వచ్చాయంట. ఇంతింత రాళ్ళు కాదు, ఇంత దొడ్డు రాళ్ళు వచ్చాయంట. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఇంతే కాదు, ఇంకా దారుణమైన విషయాలను ఈమె సాక్ష్యంలో చెప్పింది. ఇలాంటి వాళ్ళని సంఘానికి ఎందుకు పిలుస్తారో, ఎందుకు మైకిస్తారో నాకైతే అర్థమైతే లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల క్రిస్టియానిటీకి ఎంత ఉపయోగం ఉన్నదో తెలియదు, కానీ ట్రోలర్స్కి మాత్రం చాలా ఉపయోగం ఉన్నది. ఇలాంటి వారి వల్లనే కదా మన దేవుని నామము అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతున్నది. ఇక్కడ కనిపిస్తున్న ఈమె ఒక బ్రాహ్మణ స్త్రీ. ఈమె పేరు ఏంజిల్ దేవి. ఈమె నోట్లో క్యాన్సర్ ఉంది. ఇలా క్యాన్సర్ ఉందని చెప్పేసి ఒకరోజు ఈమె ప్రేయర్కి వెళ్ళింది. ఆ ప్రేయర్కి వెళ్తున్నప్పుడు ఈమె నీళ్లు తీసుకొని వెళ్ళడం మర్చిపోయింది. అలా తాగడానికి నీళ్లు లేక గుడ్లు బయటకు వచ్చి ఈమె చనిపోయింది. అలా చనిపోయినప్పుడు యేసుక్రీస్తుకి ఈమెకు మధ్యలో ఒక కన్వర్జేషన్ జరిగింది. ఆ కన్వర్జేషన్ మీరే వినండి. కానిస్టేబుల్ ఉన్నారు, హోంగార్డులు, దగ్గొచ్చేస్తుంది. అందరూ అమ్మ నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరి దగ్గర నీళ్ళు లేవు, కార్లో వదిలేసాము. నా గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోయానండి. అక్కడ చచ్చిపోయాను, నాన్న పడిపోయాను. దేవుడు వచ్చాడు, రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. నేను ఏంటి ప్రభా ఆగు, ఇలా తీసుకెళ్ళిపోతే ఎట్లా అంటే ఏమ్మా అన్నారు. ఏమ్మా అంటే ఏంటి ప్రభా, మా బ్రాహ్మణులకి దేవుడు తెలియక రాళ్ళని రప్పలను కొలుస్తున్నావు, పలకవు ఉలకవు, నిజ దేవుడు నువ్వు తెలిసావు, నువ్వు దేవుడు అని నేను అందరికి చెప్పాలి, తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నాం చాలామంది. నీ దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు
అన్న. అంటే అందరూ అలాగే అంటారమ్మా, 2 రోజులు పోయాక మర్చిపోతారు రోగం నయమయ్యాక అని. అలా అనుకు ప్రభా, ఒకసారి నిన్ను నువ్వేం నమ్మడం కాదు, నువ్వు మమ్మల్ని మాట్లాడడం కూడా రాదు దేవుడితో అందనంగా. నువ్వు మమ్మల్ని నమ్ము, నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నేను నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసేయి అంటే. అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి, నారాయణకి రాయినా అన్నారు. అక్కడ గుంటూరు దగ్గర కదా, అంటే హడాలికి వెళ్ళాలి కదా. హాస్పిటల్ వద్దు ప్రభా, నువ్వు ఆపరేషన్ చేయంటే, నేను ఆపరేషన్ చేస్తానని ఎవరు చెప్పారు అంటే, నేను ఆదాంకి ఆపరేషన్ చేసి పక్కటెముక నుంచి స్త్రీని చేసావు కదా, మత్తు కలిగించావుగా, నాకు నువ్వు ఆపరేషన్ చేస్తే సెకండ్లో నయమవుతుంది, నేను వెంటనే వెళ్ళి పని మొదలెడతా అన్నాక, సరే అప్పుడు ఏం చేశారు, నువ్వు ఆపరేషన్ చేయ ప్రభా అనగానే ఇలా గొంతు తీశారు. చూసావమ్మా చెవుని ఎత్తురు కారుతుంది అన్నారు, చూపించారు. అవును ప్రభా వాసన కూడా వస్తుంది అంటే, బాగు చేసి పెట్టాను అంటే, ఇది వద్దు ప్రభా, ఇది పాడేసేయండి, మళ్ళీ ఇది పాడైతే నేను చెప్పలేను, నాకు కొత్త గొంతు ఇవ్వండి అంటే, కొత్త గొంతు ఎక్కడి నుంచి ఇవ్వను ఆయనకు తెలీదా? ఆకాశంలో అవయవాల కర్మాగారం ఉంది కదా, మనుషుల గొంతులు తయారవుతాయి కదా, ఒక కొత్త గొంతు ఇవ్వండి ప్రభా అన్న. అనేసరికి నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అని పక్కపక్కన ఆకాశంలోంచి ఇలా బల్బు లాంటి గొంతు తీసి ఇక్కడ పెట్టారు. చూసారా ఎంత దారుణంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుందో. ఇదే కాదు, ఈమె ఇంట్లో కూడా దేవునితో మాట్లాడుతుందంట. దేవదూతలు వచ్చి ఈమెకు వంట చేసిస్తారంట. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, రామ్మా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా, అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలాసార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం, నిజంగా జరిగాయండి. ఈ ఏంజెల్ దేవి గారు యేసుక్రీస్తుని బజార్కి తీసుకెళ్లేదంట. ఎందుకు అనుకుంటున్నారు? కూరగాయలు తక్కువ రేట్లకు వస్తాయని చెప్పి. ఇంకా షాపింగ్ కూడా తీసుకెళ్లేదంట. ఎందుకు అనుకుంటున్నారు? మంచి చీరలు ఇప్పిస్తాడని. ఇలా యేసుక్రీస్తుకి అలవాటు చేసిందంట. ఈమె యేసుక్రీస్తుని తీసుకెళ్ళకపోతే యేసుక్రీస్తు అలిగేవాడంట. ఏమనంటే, ఏసయ్యా బజార్కి వెళ్దాం, కూరలు తక్కువలు ఇప్పియ్యా, మంచి కూరలు ఇప్పియ్యా, లేదా మంచి చీరలు ఇప్పి, తక్కువ డబ్బులు ఇప్పి, లేకపోతే అయ్యా దా బజార్కి వెళ్దాం కొనుక్కున్నాను. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకవు. అలవాటు పడ్డాడుగా ఆయన, ఈ అలవాటు చేశానుగా ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అలుగుతాడు, ఇవ్వరు కూరలు. ఇంకా ఈమెకు దేవుడు బ్రాహ్మణుల మధ్య సేవ చేయొద్దని చెప్పిండంట. ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే వాక్యం చెప్పమన్నాడంట. క్రైస్తవుల మధ్యనే సేవ చేయమని చెప్పిండంట. అంటే బ్రాహ్మణులకి అందరికి చెప్పాలి నువ్వు నిజ దేవుడు అని, మనం మనం పూజించేవి ఇవి కాదు నిజమైన దేవుడు అని చెప్పాలి అంటే, బ్రాహ్మణులకు కాదు ముందర క్రిస్టియన్స్కి చెప్పు నువ్వు. వాళ్ళు చూశారు కదా, దేవుడు ఎక్కడైనా వీళ్ళకి వాక్యం చెప్పు, వాళ్ళకి వాక్యం చెప్పొద్దని చెప్పాడా? దేవుడు ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించమన్నాడు, కానీ క్రైస్తవులకు మాత్రమే నా సువార్త ప్రకటించమని ఎక్కడ కూడా చెప్పలేదు. క్రైస్తవునిగా ప్రతి ఒక్కరికి సువార్తను అందించడం అన్నదే క్రైస్తవుని యొక్క బాధ్యత. బ్లెస్సీ వెస్లీ గారు చాలా మంచి వాక్యం చెప్తారు. ఈమె వాక్యాలని నేను వింటూనే ఉంటా, కానీ కొన్నిసార్లు సిల్లి సాక్ష్యాలు చెప్తారు. ఒకసారి మీరే వీడియో చూడండి. ఓ చీపురు పట్టుకొని, ఆ చీపురు మూల పట్టుకొని అలా అలా దుడిచేస్తున్నాను చాలా స్పీడ్గా. నా చెయ్యి అంత ఎర్రగా అయిపోయింది, నాకు నొప్పి వచ్చేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నొప్పి వచ్చేస్తుంటే వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ పట్టుకోకూడదమ్మా చీపురు, కొంచెం కింద. నాకైతే అప్పటి వరకు అంత అంటే చీపురు అక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటది, ఇక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటది, అది నాకు తెలియదు. అక్కడ పట్టుకో, ఒక చీపురు కొంచెం ముందు పట్టుకో, కొంచెం కిందకు పట్టుకో, అప్పుడు నీకు ఈజీగా ఉంటదంటే, ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్య, ఎంత చీపురు పట్టుకోవడం కూడా నువ్వు నాకు చెప్పేస్తున్నావా నాయన. చూశారు కదా, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న వీళ్ళే ఇలా సిల్లి సాక్ష్యాలు చెప్పడం అనేది అస్సలు బాగోలేదు. ఇంకొకరైతే ఆమె ఫోన్లో వాళ్ళ ఆయన ఫోన్లో డాటా అయిపోతే 2GB డాటా సరిపోవట్లేదని, ఏంటి ప్రభువా మా పరిస్థితి అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారంట. దేవుడు వాళ్ళకు అన్లిమిటెడ్ డాటా వేశాడంట. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు, నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. ఇంకొకరు గ్యాస్ అయిపోయిందని రేపు సండే ప్రభువా ఎలాగనంటే దేవుడు పొద్దున్నే గ్యాస్ తీసుకొచ్చి ఇచ్చాడంట. నా శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా, నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా.
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. ఇంకొకరు ఒక పాస్టర్ కర్చీఫ్ని ఇంటికి తీసుకెళ్లారంట. ఇంటికి తీసుకెళ్ళాక ఆమెకు గొంతు నొప్పి, గొంతు మంట వచ్చిందంట. ఆ కర్చీఫ్ తీసుకొని మీదేసుకుంటే ఆమెకు స్వస్థత జరిగిందంట. ఆ కర్చీఫ్లో ఉన్న చెమట అదంతా ఆమెకు అనాయింటింగ్ అంట. బ్రదర్ ఖర్చు నేను తీసుకెళ్ళాను అనమాట ఈ ఖర్చు, ఎందుకంటే అందులో చెమట అనాయింటింగ్ కూడా నాకు అభిషేకం అన్నట్టు. ఖర్చుకి నాతో ఉంటే చాలు, ఒక అభిషేకం నాతో ఉన్నట్టుగాని తీసుకెళ్లాను. అయితే తీసుకెళ్ళిన ఒక 2 days కి విపరీతమైన గొంతు నొప్పి, మంట, దగ్గు, అసలు ఏమవుతుందంటే మాట్లాడడం కూడా రావట్లేదు. నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా, కానీ ఆ రోజు మాత్రం మా ఖర్చు తీసుకుని గొంతు మీద వేసుకుని పడుకున్నాను. తెల్లారసరికి నొప్పి లేదు, దగ్గు లేదు. అసలు చూశారు కదా వీళ్ళు దేవుని ఎలాగ అర్థం చేసుకుంటున్నారో. గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చడం లాగా, ఇంట్లో ఖాళీగా ఉంటే ముచ్చట్లు పెట్టడం లాగా, బజార్కి వెళ్తే కూరగాయలు ఇప్పించడం లాగా, డాటా అయిపోతే డాటా ఇష్టం లాగా ఇలాగ అర్థం చేసుకుంటున్నారు. వాక్యం మీద సరి అయిన పరిజ్ఞానం లేకపోతే ఇలా మాట్లాడతారు, ఇలా సాక్ష్యాలు చెప్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనం సాక్ష్యం ఎలా చెప్పాలి అని చెప్పేసి. దీన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. అపోస్తులుడైన పౌలు 2 సార్లు సాక్ష్యాలు చెప్తాడు అపోస్తుల కార్యంలో. ఒకటి యెరూషలేములో యూదుల మధ్యలో, రెండవది రోమ్లో ఉన్న అగ్రిప్ప రాజు ఉందట. ఈ 2 సార్లు కూడా ఎలా సాక్ష్యం చెప్తాడు అని అంటే తన జీవితంలో జరిగిన నిజ సంఘటనలను ఆధారం చేసుకుంటూ యేసుక్రీస్తుని కేంద్రంగా ఉంచుతూ, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని కేంద్రంగా ఉంచుతూ తన సాక్ష్యాన్ని చెప్తాడు. సిల్వ స్వార్థను ప్రకటిస్తాడు, కానీ ఎగ్జాజరేట్ చేసి చెప్పడు. నిజాన్ని అబద్ధాన్ని కలిపి చెప్పడు. ఇలా కలిపి చెప్పడం వల్ల ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు అవుతాము. మనం కూడా మన సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు యేసుక్రీస్తుని కేంద్రంగా ఉంచుకుంటూ సిల్వ సువార్తను ప్రకటించుకుంటూ మన సాక్ష్యాన్ని చెప్పాలి. ఎగ్జాజరేట్ చేయొద్దు. నిజాన్ని అబద్ధాన్ని కలిపి చెప్పొద్దు. నిజాన్ని అబద్ధాన్ని కలిపి చెప్పినామనుకో దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళు అవుతాము, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పటి వరకు నేను చూపించిన సాక్ష్యాలన్నీ ట్రోల్స్ గురైనవే, దేవుని నామాన్ని అవమానపరచడానికి ఉపయోగపడ్డవే. మనం చెప్పే సాక్ష్యము దేవుని నామాన్ని గణపరచబడేలాగా ఉండాలి, కానీ ఇలా అవమానపరిచేదిలాగా ఉండొద్దు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను రీసెంట్గా ఈ వీడియో చేశాను, తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్.